సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొత్తగడిగే కోరికలు కాదు. ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో, జగన్ గారిని వాళ్ళు అడిగారో, వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా, నీ పదవి కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, పారిశుద్ధ్య కార్మికుల పట్ల, ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో, ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్? ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్. బాగా చదువుకుని డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసి 5,000 రూపాయలకి వాలంటీర్లు గుడ్డి చాకరీ చేస్తున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకో దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటకకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే, ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నారు. నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఈ మధ్య ఒక 6-7 మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు. మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు, కలిశారు. వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను, వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని, ఇంత ధైర్యంగా వచ్చారా, ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వాలంటీర్లు సార్ మేమందరం కూడా బీటెక్లు చేసాం, డిగ్రీలు చేసాం, మంచి చదువులు చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు. 100 ఉద్యోగాలుంటే 1 ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. మేము 5,000 రూపాయల కోసం గొడ్డు చాకరీ చేస్తున్నాం సార్. మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా అందరి కోరిక ఒకటే సార్, వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం, 5,000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5,000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనందరికి కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు, వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని. నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క సంతోషం.